హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఏంటి ఐటమ్స్ అనుకుంటున్నారా? ఆనియన్ సమోసా కండి. క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్, ఆనియన్, కారం. ఇదొచ్చేసి మైదా పిండి అండి. కొంచెం మైదా పిండి తీసుకొని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. మైదా పిండిలో ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి మనం మైదా పిండిని డవ్ లాగా కలుపుకోవాలండి. ఏం లేదండి, చాలా రోజులు అవుతుంది సమోసా తిని. బయట ఇప్పుడున్న వార్తలు వింటే తినబుద్ధి కావట్లే. పిల్లలేమో ఊరికే అడుగుతున్నారు, చేద్దామని చేశానండి. సింపులే కదా అండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక బౌల్లో కలుపుకోవాలి. మైదా అనేది రోటీకి తడుపుకునేటట్టు తడుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇవన్నీ కారము, ఉప్పు, ఉల్లిగడ్డ, క్యారెట్ అన్నీ వేసి తడుపుకోవాలి మసాలాకండి. ఉప్పు కారం పిల్లలకని కొంచెం తక్కువగానే వేశాను. మనం రోటీలాగా చేసుకోవాలి. కాకపోతే కొంచెం తీసుకొని పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకొని ప్యాన్ పైన ఒక్కసారి లైట్గా, అంటే ఒకదానిపైన ఒకటి వేస్తే అంటుకోకుండా అలా ఇట్లా కట్ చేయడానికి వీలుగా ఉంటుందని అలా ఒకసారి అన్నీ కాల్చుకోవాలి. లైట్గా అలా కాల్చుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఈ నాలుగు నాలుగు వైపులా సమానంగా కట్ చేసుకొని మళ్ళీ మిడిల్లో సమోసా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అలా కట్ చేసుకోవాలండి. మనం ఇగో చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని అక్కడ కొంచెం క్రాస్ వచ్చిందని మళ్ళీ కట్ చేశాను. మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలండి. పిల్లలకు ఇష్టము, వాటిని తినొద్దని చెప్పలేము. వాళ్ళకి ఏదో ట్రై చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో అలా కట్ చేసుకున్నాక కొంచెం మైదా ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని అట్లా పేస్టీలాగా వాటర్ పోసి చేసుకోవాలి. చేసుకున్నాక అవి ఈ ముందుగా తయారు చేసుకున్న వీటికి హాఫ్కి రాసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసినాక విడిపోకుండా ఉంటుంది. సమోసా టైప్లో మనము చుట్టుకోవాలి. అలా తయారైనాక అందులో మనం మసాలా ఫిల్ చేయాలి. మనం ఏదైనా తీసుకోవచ్చు, ఆలు, క్యారెట్, బీన్స్. నేనైతే ఇవి తీసుకున్నాను, మా పిల్లలు ఇవి తింటారని ఇవి తీసుకున్నాను. ఊరికే క్యారెట్ అయితే తినరు. దాన్ని ఏమీ ఉడికించుకొని అవసరం లేదు, జస్ట్ తురిమి అలా కలిపేసుకుంటే అయిపోతుంది. దాన్ని మొత్తం అంచులు మొత్తం అతికేటట్టు మనం అంటించుకొని దాన్ని సమోసా షేప్లో పెట్టేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండి. ఏదైనా చేసే సింపుల్. వామ్మో అంటే లేట్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆ సమోసాలని నూనెలో వేయించుకోవాలండి. అసలు టేస్ట్ అయితే బాగుంది. మాకైతే కొంచెం పెద్దవాళ్ళకి స్పైసీగా మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను. పిల్లలకి చూశారు కదా, వేడి వేడి సమోసా రెడీ. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారండి, హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. మీరు మీ పిల్లలకు రెడీ చేసి పెట్టండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.